జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకార్డు పరిశీలించారు. 6 కాలం కష్టపడి పంట పండించిన రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు చేస్తే కేంద్రాలు ఇప్పుడు తెరుస్తారని ఎదురు చూశారని, ప్రభుత్వం నిర్లక్ష్యంతో పంట నీటిపాలైందంటూ డీకార్డును మండిపడ్డారు. కొనుగోలు చేయడంలో అలసత్వం వహించారని, ఇప్పుడు అకాల వర్షాలకు రైతులు నష్టపోయారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం రైతులకు పరిహారం ఇవ్వాలని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సొంత రాష్ట్రంలో రైతులు పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల రైతులకు కేసీఆర్ డబ్బులు పంచుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకే మేలు చేయని కేసీఆర్ దేశ ప్రజలకు ఏం చేస్తారని విమర్శించారు. కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న రైతాంగం ఈ రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్నను కొనడం నేటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా మొక్కజొన్నను కొనకపోవడం వల్ల రైతులు ప్రభుత్వం ప్రకటించినటువంటి 1962 రూపాయలు ఏదైతే ఎంఎస్పి ఉందో ఆ ఎంఎస్పి కంటే కూడా తక్కువ వాళ్ళకు మార్కెట్. దాదాపు ఇక్కడ రైతులందరూ కూడా మొక్కజొన్న మామూలుగా మార్కెట్ తెచ్చి పెట్టుకుని 20 నుంచి 25 రోజుల పైన అయింది. కొంత 20 రోజులు 25 రోజులు 10 రోజులు నిలబడలేక చాలా మంది కొంతమంది బయట వచ్చిన ధరకు ఇచ్చుకొని 1600కు 1700కు కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి చూసినాం. మళ్ళీ నిన్న మొన్న కూడా రైతులు పెద్ద ఎత్తున ఎంతో మంది రైతులు ఫోన్లు చేసి, మేడం మొక్కజొన్న కొనడం లేదు ప్రభుత్వం, వర్షం వచ్చేటట్లు ఉంది, ఎందుకంటే రోజు మెరుపులు ఉరుములతో ఉన్నది, ఎప్పుడు వర్షం వస్తాయో మేమంతా కూడా మా మొక్కజొన్న మొత్తం ఇతర నానిపోయిందంటే మొత్తం మేము ఆగమైపోతాం, వెంబడే మొక్కజొన్న కొనేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు అనేటటువంటి విషయాన్ని దృష్టికి తీసుకొచ్చిన వెంబడే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన వెంబడే మొక్కజొన్న రైతుల యొక్క మొక్కజొన్నను కొనండి, రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో